యాక్టివేట్ చేస్తుందనమాట. ఈక్వల్లీ టఫ్. సూర్య నమస్కారం ఎంత కష్టంగా ఉందో అంతకంటే కష్టంగా ఉంటుంది చంద్ర నమస్కారం. అంతకంటే ఇంటెన్స్‌గా ఉంటుంది. బట్ స్టిల్ మీకు చేసిన తర్వాత కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందనమాట బాడీలో. జనరల్‌గా సూర్య నమస్కారం చేసేటప్పుడు బాడీ అనేది ఎక్కువ హీట్ అవుతుంది. మీకు యాక్టివిటీ పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. చంద్ర నమస్కారం చేసేటప్పుడు మాత్రం బాడీ కూల్ డౌన్ అవుతుందనమాట. సో, జనరల్‌గా మనకి ఎర్త్‌లో ఎలా అయితే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని 4 డైరెక్షన్స్ ఉంటాయో, మన బాడీలో కూడా 4 డైరెక్షన్స్ ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. అర్థమైంది కదా! ఫ్రంట్ ఈజ్ ఈస్ట్, బ్యాక్ ఈజ్ వెస్ట్, యువర్ రైట్ సైడ్ ఈజ్ సౌత్, లెఫ్ట్ సైడ్ ఈజ్ నార్త్. సో, ఇవి 4 డైరెక్షన్స్ అన్నమాట మన బాడీకి. సూర్య నమస్కార్‌లో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. రైట్? ఎందుకంటే మనం ముందుకు బెండ్ అవుతాం, వెనక్కి బెండ్ అవుతాం సూర్య నమస్కార్‌లో. సో, ఫ్రంట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ సూర్య నమస్కార్‌లో యాక్టివేట్ అవుతుంది. బట్ చంద్ర నమస్కార్‌లో ఏంటంటే మీ సౌత్ అండ్ నార్త్ సైడ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయన్నమాట. ఓకే. సో, దిస్ ఈజ్ యువర్ సౌత్, దిస్ ఈజ్ యువర్ నార్త్. చంద్ర నమస్కార్‌లో మనం సైడ్ బెండ్స్ ఎక్కువ చేస్తాం. సో, దీనివల్ల మన సైడ్స్ ఆఫ్ అవర్ బాడీ విల్ గెట్ యాక్టివేటెడ్. జనరల్‌గా వీక్‌లో ఒక్కసారైనా చంద్ర నమస్కారం చేయడం వల్ల హోల్ బాడీ బ్యాలెన్స్‌లో ఉంటుంది. సో, ఇట్స్ వెరీ, వెరీ గుడ్. ఈరోజు చేద్దాం. సో, మనం ఈరోజు చేయబోతుంది చంద్ర నమస్కార్‌లో ఒక వేరియేషన్ అనమాట. ఇది నేను మీ అందరికీ సింపుల్‌గా మీరు చేయగలిగేటట్టు క్రియేట్ చేసిన వేరియేషన్. జనరల్‌గా చంద్ర నమస్కార్, ఫుల్ చంద్ర నమస్కార్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. కింద కూర్చొని లేచే ఎక్సర్‌సైజెస్ చాలా ఎక్కువుంటాయి. సో, వాటికి మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ ఈజీ వేరియేషన్ నేను క్రియేట్ చేశాను. ఓకే. సో, బయట వేరే చంద్ర నమస్కారం మీరు ఏదైనా చూసినట్లయితే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో నేను కొన్ని ఆసనాస్ మార్చాను. ఓకే. మన కన్వీనియన్స్‌ని బట్టి మనం చేసుకోగలిగినట్టు. చలో లెట్స్ గెట్ రెడీ. హోప్ యూ ఆల్ కెన్ హియర్ మీ, సీ మీ అంతా పర్ఫెక్ట్‌గా ఉందని అనుకుంటున్నాను. విల్ గెట్ స్టార్టెడ్ నౌ. లెట్స్ సిట్ ఇన్ సుఖాసన. సుఖాసనాలో కూర్చోండి. విల్ డు కపాలభాతి టుడే. కానీ దానికి ముందు ప్రేయర్‌తో సెషన్‌ని స్టార్ట్ చేసేద్దాం. 2 చేతులు నమస్కార ముద్రలో. కీప్ యూర్ ఐస్ క్లోజ్డ్. కళ్ళు మూసి ఉంచండి. ఒక దీర్ఘ శ్వాస, డీప్ ఇన్‌హలేషన్. ఎక్సేల్. మరొక్కసారి దీర్ఘ శ్వాస. ఇన్‌హేల్. ఎక్సేల్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. వచ్చే 55 మినిట్స్ మీ 100% కాన్సంట్రేషన్, ఎనర్జీ, ఫోకస్ మీ బాడీ మీద రెస్పెక్ట్‌తో, యోగా మీద రెస్పెక్ట్‌తో సెషన్ మీద పెడతానని ఒక సంకల్ప తీసుకోండి. లెట్స్ స్టార్ట్ ద సెషన్ విత్ ద ప్రాపర్ గుడ్ ఇంటెంట్. నెమ్మదిగా ఐస్‌ని ఓపెన్ చేయండి. లెట్స్ డు కపాలభాతి. కపాలభాతి కోసం 2 చేతులు ఫ్రీగా వదిలేసేయండి. చేతులతో ఎటువంటి పని లేదు. ఇన్‌హలేషన్ ఫ్రమ్ ద నోస్, సాధారణ శ్వాస నోస్ నుంచి తీసుకోవాలి. ఎక్సేల్ చేసేటప్పుడు పొట్టని లోపలికి లాగాలి. ముక్కు నుంచి గాలి విదిలించినట్టు. ఓకే. ఈరోజు కొన్ని ఎక్కువ రిపిటేషన్స్ చేయబోతున్నాం కపాలభాతిలో. అండ్ సెకండ్ అండ్ థర్డ్ రౌండ్స్ కాస్త ఫాస్ట్‌గా చేస్తామనమాట. ఓకే. మీరు నాతో సింక్ చేయకపోయినా పర్వాలేదు. కాస్త ఫాస్ట్‌గా చేయడానికి ప్రయత్నించండి. ఐస్ క్లోజ్ చేసి ఉంచండి. నా ఇన్‌స్ట్రక్షన్స్ వింటే సరిపోతుంది. చలో లెట్స్ సిట్ స్ట్రెయిట్. ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్‌హేల్. ఎక్సేల్. కపాలభాతి మొదటి రౌండ్ కోసం ఇన్‌హేల్. ఎక్సేల్. 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5 and relax. ఐస్ క్లోజ్ చేసి ఉంచండి. మీ దృష్టి మీ నుదుటి పైన. కపాలభాతి రెండవ రౌండ్. ఇన్హేల్, ఎక్సేల్. కపాలభాతి కోసం ఇన్హేల్, ఎక్సేల్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and relax. ఒక 3 సార్లు సాధారణ శ్వాస. కపాలభాతి మూడో రౌండ్ కోసం కాస్త ఫాస్ట్‌గా చేయబోతున్నాం. నాతో సింక్ చేయకపోయినా పర్వాలేదు. ఫాస్ట్‌గా కపాలభాతి రౌండ్‌ని మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఒక సాధారణ శ్వాస. ఇన్హేల్, ఎక్సేల్. కపాలభాతి కోసం ఇన్హేల్, ఎక్సేల్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and relax. దృష్టిని మీ నుదుటి మీద ఉంచండి. ఐస్‌ని క్లోజ్ చేసే ఉంచండి. ఒక 5 సార్లు సాధారణ శ్వాస. అండ్ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా ఐస్‌ని ఓపెన్ చేయండి. లెట్స్ స్టార్ట్ విత్ సూర్య నమస్కార్. ఈరోజు వార్మప్‌లో సూర్య నమస్కార్ చేయబోతున్నాం. ఎందుకంటే చంద్ర నమస్కార్ చేస్తున్నాం కదా! టు బ్యాలెన్స్ ఇట్ ఒక 10 మినిట్స్ మనం సూర్య నమస్కార్ చేద్దాం. లెట్స్ స్టాండ్ అప్. చైర్ ముందుకు పెట్టేసుకోండి. సూర్య నమస్కార్ కోసం అదర్ డైరెక్షన్ రివర్స్‌లో. సూర్య నమస్కార్. ఓకే. లెట్స్ స్టాండ్ స్ట్రెయిట్. 2 పాదాలు కంప్లీట్‌గా నేలపైన, పాదాల మధ్య మీ నడుము ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్‌లో దూరం పెట్టండి. 2 చేతులు నమస్కార ముద్రలో. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్.
right leg back, left leg back, knees down, body back, table pose, chest and chin to the floor, Bhujanga, hips up, అధోముఖ శ్వనాసన. ఒక అడుగు ముందుకు వేయండి, మీ హీల్స్ నేలకి టచ్ చేయండి. రైట్ ఫార్వర్డ్, left forward, inhale up, namaste, up, down, right back, left back, knees down, body back, table pose, Ashtanga, chest and chin to the floor, Bhujanga, Adhomukha Svanasana, right forward, left forward, up, namaste, up, డౌన్, కుడి కాలు వెనక్కి, ఎడమ కాలు వెనక్కి, మోకాలు నేలపైన, బాడీ వెనక్కి, టేబుల్ పోస్, మీ ఛాతీ మీ గెడ్డం నేలపైకి, అష్టాంగ, మీ ఛాతీ ఆకాశం వైపు, భుజంగ, హిప్స్ పైకి లిఫ్ట్ చేయండి, మీ మడమలని నేలకి టచ్ చేయండి, అధోముఖ శ్వనాసన. రైట్ లెగ్ ఫార్వర్డ్, కుడి కాలు ముందుకి, అశ్వసంచాలక్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, హస్తపాదాసన. ఇన్హేల్ అప్, నమస్తే, అప్, డౌన్. రెండు మోచేతుల్ని అందుకోండి, హోల్డ్ యువర్ హ్యాండ్స్. మెల్లగా బాడీని లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ చేయండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే, డిస్క్ ప్రాబ్లం ఉంటే ఇది అవాయిడ్ చేయొచ్చు. కీప్ మూవింగ్. ఇప్పుడు రెండు చేతులు నేల మీద పెట్టండి, కాస్త మీకు ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఉంటుంది. నెమ్మదిగా కుడి కాలు వెనక్కి, రైట్ లెగ్ బ్యాక్, పాదం వెనక్కి పెట్టేసేయండి, తలని ఎత్తి ముందుకు చూడండి. ఫీల్ ద స్ట్రెచ్ ఇన్ ద బాడీ. పొజిషన్లో ఉండడానికి ప్రయత్నించండి కాసేపు. మీ దృష్టిని మీ కుడి తొడ ముందు భాగంలోకి, ఎడమ తొడ వెనక భాగంలోకి తీసుకువెళ్ళండి. దీర్ఘ శ్వాస. ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్ యువర్ బాడీ. ఇన్హేల్, ఎక్సేల్. మీరెంత రిలాక్స్ చేస్తే అంత మీ బాడీ స్ట్రెచ్ అవుతుంది, గమనించండి. ఇన్హేల్ and exhale. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఎడమ కాలు వెనక్కి, మోకాలు నేలపైన, పుష్ యువర్ బాడీ బ్యాక్. రెండు పాదాలు వెనక్కి పెట్టేసేయండి. మ్యాట్ మీద చేస్తున్న వాళ్ళు సాధ్యమైతే మీ తలని మ్యాట్ మీదకి తీసుకురావడానికి ప్రయత్నించండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. పొట్టలో ఉన్న గాలి బయటికి వదిలేసేయండి.
5, 4, 3, 2, 1. కమ్ టు టేబుల్ పోజ్. టేబుల్ పోజ్లోకి వచ్చేసేయండి. నెమ్మదిగా మీ ఛాతిని పైకి లిఫ్ట్ చేయండి. క్యాట్ అండ్ కౌ. పైకి అండ్ కిందకి. చైర్ మీద చేస్తున్న వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసుకోవచ్చు. ఇంకా ముందుకేసుకోండి. అడుగు ముందుకేసుకోండి. యా. అప్, డౌన్, అప్, డౌన్. కరెక్ట్. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, down. Relax. Your chest tension to the floor. Ashtanga. మీ నడుము కింది భాగంలోకి తీసుకువెళ్ళండి. Take a deep inhalation. దీర్ఘ శ్వాస. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale చేస్తూ come to cobra pose. చేతులు బెండ్ చేయండి. Bend your elbows. 5, 4, 3, 2, 1. పాదాలు రెండు ముందుకి. హిప్స్ ని లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ యువర్ హిప్స్. ఒక అడుగు ముందుకు వేసుకోవచ్చు. రెండు హీల్స్ ని నేలకు టచ్ చేయండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ తల చెవులకి మధ్యలో. మీ రెండు ఇయర్స్ రెండు చేతులకి మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. 5, 4, 3, 2, 1. రైట్ లెగ్ ఫార్వర్డ్. కుడి కాలు ముందుకి. స్టే దేర్. ఎడమ కాల్ని ఇంకా కాస్త వెనక్కి తీసుకువెళ్ళొచ్చు. ఫీల్ ది స్ట్రెచ్. ఎడమ తొడ ముందు భాగంలో, కుడి తొడ వెనక భాగంలో ఆ స్ట్రెచ్ని గమనించండి. టేక్ అ డీప్ ఇన్హలేషన్. దీర్ఘ శ్వాస. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ ఎడమ కాలు ముందుకి. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఇన్హేల్ అప్ అండ్ నమస్తే. గుడ్. హౌ ఇస్ ఇట్? ఓకే. బాడీ కాస్త లూజ్ అయింది అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ చంద్ర నమస్కార్. చంద్ర నమస్కార్లో మనం సైడ్స్కి చేసేటప్పుడు మీకు ఇక్కడ చైర్ అవసరం ఉంటుంది. డోంట్ వరీ. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్లో చేస్తాం. అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చేస్తాం. సో మీ చైర్ లెఫ్ట్ సైడ్లోనే పెట్టుకోండి. మళ్ళీ అటు నుంచి ఇటు చేసేటప్పుడు నేను చెప్తాను. యూ కెన్ చేంజ్ యువర్ చైర్ డైరెక్షన్. ఓకే. ఫస్ట్ రౌండ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. మీ బాడీకి ఎంత డిస్టెన్స్లో ఉందో దాన్ని బట్టి చైర్ డిస్టెన్స్ మార్చుకోండి. ఓకే. సూర్య నమస్కారంలో చేసినట్టు మీరు ఫిక్స్డ్ పొజిషన్లో ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం అటు ఇటు మూవ్ అవ్వచ్చు అనమాట. చైర్ వర్షన్ చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు నార్మల్గా చేయొచ్చు. మ్యాట్కి కుడివైపుకి వచ్చేసేయండి కంప్లీట్గా. చంద్ర నమస్కార్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పెట్టండి లైక్ దిస్. రెండు చేతులు పైకి.
అరచేతులు 2 ఆకాశం వైపు ఉండాలి. స్ట్రెచ్ యువర్ బాడీ కంప్లీట్‌లీ. ఇన్‌హేల్. నెమ్మదిగా మీ బాడీని కుడివైపుకు వాల్చండి. తలని ఫ్రీగా వదిలేసేయండి. పొట్టని బిగించి పెట్టండి. కుడి కాలు, ఎడమ కాలు 2 నేల మీద బలంగా ఉండాలి. ఎడమ చేతి వేళ్ళ నుండి ఎడమ కాళ్ళ వరకు ఆ స్ట్రెచ్‌ని ఫీల్ అవ్వండి. 3, 2, 1 సెంటర్. టు ద రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. నెమ్మదిగా ఎడమ వైపుకు వాలండి. కుడి పాదాన్ని కంప్లీట్‌గా నేల మీదే ఉండనివ్వండి. పైకి లేచే అవకాశం ఉంది. దాన్ని బలంగా నేల మీదకి నెట్టండి. ఫీల్ ద స్ట్రెచ్ ఆన్ యువర్ రైట్ సైడ్. బాడీలో రైట్ సైడ్‌లో, మీ సౌత్ సైడ్, దక్షిణ దిక్కులో ఆ స్ట్రెచ్‌ని ఫీల్ అవ్వండి. 5, 4, 3, 2, 1. Come back to the center. Relax your hands. మీ ఎడమ కాలుని ఒక్క 2.5 ఫీట్ డిస్టెన్స్‌లో పెట్టుకోండి మీ కంఫర్ట్‌ని బట్టి. కుడి పాదం కాస్త క్రాస్‌గా కుడివైపుకి, ఎడమ పాదం కాస్త క్రాస్‌గా ఎడమ వైపుకి. 2 చేతులు బాడీకి పక్కన. దేవి ఆసన. కమ్ డౌన్. స్టే దేర్. సాధ్యమైనంత కిందకి వెళ్ళడానికి ప్రయత్నించండి. యాస్ మచ్ యాస్ పాసిబుల్. మీ కంఫర్ట్‌ని బట్టి. 2 చేతులు ఇంకా పైకి లైట్‌గా. ఇన్‌హేల్. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. జెంట్లీ కమ్ అప్. 2 చేతులు స్ట్రెచ్ చేసి పెట్టండి. మీ ఎడమ పాదాన్ని ఎడమ వైపుకి కంప్లీట్‌గా తిప్పేసేయండి. కుడి పాదాన్ని కాస్త లోపలికి తిప్పండి. త్రికోణాసన, ట్రయాంగిల్ పోజ్ మనం లాస్ట్ వీక్‌లో చేసాం. కొంచెం మీ బాడీని ఎడమ వైపుకు వాల్చండి లైట్‌గా. అండ్ జెంట్లీ కమ్ డౌన్. ఎడమ చేయి కిందకి, కుడి చేయి పైకి. చైర్ మీద చేస్తున్న వాళ్ళు చైర్ సపోర్ట్ తీసుకోండి. టేక్ ది చైర్ సపోర్ట్. కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. చేయి చైర్ మీద పెట్టండి. కాలు బెండ్ చేయొద్దు. కాలు 2 స్ట్రైట్‌గా ఉండాలి. బెండ్ డౌన్, బెండ్ డౌన్. కాలు స్ట్రైట్‌గా. పర్ఫెక్ట్. ఇన్‌హేల్. ఎక్సేల్. ప్రతి ఎక్సలేషన్‌కి కాస్త కిందకి వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ కుడి చేతిని ఎవరో పైనుంచి లాగుతున్నట్టు ఊహించుకోండి. ఎడమ చేతిని ఎవరో కింద నుంచి లాగుతున్నట్టు ఊహించుకోండి. ఆటోమేటిక్‌గా మీ బాడీ అనేది స్ట్రెచ్ అయిపోతుంది. ఇన్‌హేల్. ఎక్సేల్. లిటిల్ బిట్ మోర్ డౌన్. ఇన్‌హేల్. ఎక్సేల్. పొజిషన్‌లో ఉండండి. ఊపిరి తీసుకోండి. తలని తిప్పి మీ కుడి చేతి వేళ్ళని చూడండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా కుడి చేయి కిందకి తీసుకురండి. బ్రింగ్ యువర్ రైట్ హ్యాండ్ డౌన్. 2 చేతులతో మీ మోకాలుని గాని, మీ పాదాన్ని గాని అందుకోవచ్చు. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. ఎక్కడ అందుకున్నా పర్వాలేదు. చైర్ మీద చేస్తున్న వాళ్ళు చైర్‌ని అందుకోండి. చైర్ మీద పెట్టండి 2 చేతులు చైర్ మీద చేస్తున్న వాళ్ళు. ఎక్కువగా ముందుకు బెండ్ అవ్వద్దు. ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ముందుకు బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చైర్ సపోర్ట్ తీసుకోండి. మిగిలిన వాళ్ళు మీ పాదాన్ని అందుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. Five, 4, 3, 2,
1. రెండు చేతులు పైకి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. మీ ఎడమ కాలుని బెండ్ చేయండి. బెండ్ యువర్ లెఫ్ట్ లెగ్. బెండ్ ఇట్. వీరభద్రాసన. మీ పొజిషన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చైర్ మీద చేస్తున్న వాళ్ళు ముందుకి వెనక్కి మూవ్ అవ్వచ్చండి కంఫర్టబుల్గా. డోంట్ వరీ. మీ కుడి పాదం ఎడమ పాదం రెండు నేల మీద బలంగా ఫిక్స్ చేసి ఉండాలి. ఎస్పెషల్లీ కుడి పాదం పైకి లేచే అవకాశం ఉంది. అడ్జస్ట్ చేసుకోండి. రెండు చేతుల్ని పట్టుకొని ఎవరో పైకి లాగుతున్నట్టు ఊహించుకోండి. ఎక్స్టెండ్ యువర్ బాడీ. 5, 4, 3, 2, 1. మీ ఎడమ చెయ్యి ముందుకి, కుడి చెయ్యి వెనక్కి. తలని తిప్పి ఎడమ చేతి వేళ్ళను చూడండి. Five, 4, 3, 2, 1. Relax your hands. Relax your leg. రెండు పాదాలు మళ్ళీ క్రాస్గా. కుడి పాదం కుడివైపుకి, ఎడమ పాదం ఎడమ వైపుకి. కమ్ డౌన్ టు దేవి ఆసన. 5, 4, 3, 2, 1. Gently get up. మీ కుడి పాదం ఎడమ వైపుకి కంప్లీట్గా. గో టు దట్ సైడ్. రెండు చేతులు స్ట్రెచ్ చేయండి పైకి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్. ఇన్హేల్. బెండ్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ఎడమ వైపుకి వాలండి నెమ్మదిగా. సెంటర్. రైట్ సైడ్. సెంటర్ and relax. Completed one round. We'll do the same from left to right. ఎడమ నుంచి కుడివైపుకి మనం చేయబోతున్నాం. చైర్ని కుడివైపు పెట్టుకోండి. ఎవరెవరికి చైర్ కావాలో వాళ్ళు. మ్యాట్కి కంప్లీట్గా ఎడమ వైపుకి వెళ్ళిపోండి. ఇందాకలు బట్టి మీకు డిస్టెన్స్ అర్థమై ఉంటుంది. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అగైన్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పెట్టండి. ఇన్హేల్ అప్. బెండ్ టు ద లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్. సెంటర్. రెండు చేతులు బాడీకి పక్కన. మీ కుడి కాలుని ఒక 2.5 feet డిస్టెన్స్లో పెట్టండి. కుడి పాదం ఎడమ పాదం కాస్త క్రాస్గా. కమ్ టు దేవి ఆసన. Keep breathing. 5, 4, 3, 2, 1. Gently get up. రెండు చేతులు స్ట్రెచ్ చేయండి. మీ ఎడమ పాదాన్ని లోపలికి తిప్పండి. కుడి పాదం కంప్లీట్గా కుడివైపుకి. ఎడమ పాదం కాస్త లోపలికి. బాడీని కొంచెం కుడివైపుకి వాల్చండి లైట్గా. అండ్ మీ కుడి చేయి కిందకి, ఎడమ చేయి పైకి. తలని లిఫ్ట్ చేసి ఎడమ చేతి వేళ్ళని చూడొచ్చు. ఇన్హేల్. Exhale. Stretch a little bit more. Inhale. Exhale. Inhale. Exhale. నెమ్మదిగా మీ ఎడమ చేయి కిందకి. బ్రింగ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్. అందితే మీ పాదాన్ని అందుకోండి, లేకపోతే మీ మోకాళ్ళని అందుకోండి. ఎక్కడైనా పర్వాలేదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి.
మీ కుడి కాలి వెనక భాగంలో, ఎడమ కాలి బయటి భాగంలో స్ట్రెచ్‌ని ఫీల్ అవ్వండి. నోటీస్ ద స్ట్రెచ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ రైట్ లెగ్ అండ్ సైడ్ ఆఫ్ యువర్ లెఫ్ట్ లెగ్. 5, 4, 3, 2, 1. 2 చేతులు పైకి. లిఫ్ట్ బోత్ యువర్ హ్యాండ్స్ అప్. నెమ్మదిగా కుడి కాలుని బెండ్ చేయండి, కుడి మోకాలని. మీ ఛాతీ కంప్లీట్‌గా కుడివైపుకి. 5, 4, 3, 2, 1. కుడి చెయ్యి ముందుకి, ఎడమ చెయ్యి వెనక్కి. మీ తలని తిప్పి కుడి చేతి వేళ్ళని చూడండి. 5, 4, 3, 2, 1. ఎడమ కాలుని, కుడి కాలుని నెమ్మదిగా స్ట్రెయిట్‌గా చేయండి. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. 2 కాళ్ళు కాస్త క్రాస్‌గా. బెండ్ యువర్ బాడీ, దేవి ఆసన. 5, 4, 3, 2, 1. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఎడమ కాలుని లిఫ్ట్ చేసి యూ కెన్ కమ్ టు ద రైట్ సైడ్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి పెట్టండి. లిఫ్ట్ అప్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ సెంటర్. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. గుడ్. విల్ డూ వన్ మోర్ టైం. ఇంకొకసారి చేద్దాం. చైర్ నటు వేసుకోండి. కీప్ యువర్ చైర్ ఆన్ ద అదర్ సైడ్. ఈరోజు కొంచెం చైర్ మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ 2 చైర్స్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ కష్టం అనమాట. 2 ఎగ్జాక్ట్ లెవెల్‌లో దొరకడం కష్టం. సో, మీరు ఈజీగా చైర్ మార్చుకోవచ్చు. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. అప్, రైట్, లెఫ్ట్, సెంటర్. 2 చేతులు బాడీకి పక్కన. ఎడమ పాదాన్ని కాస్త దూరంగా పెట్టండి. బెండ్ యువర్ నీస్. 2 పాదాలు క్రాస్‌గా. ఈ పాదం కూడా క్రాస్‌గా. కరెక్ట్. దేవి ఆసన. 5, 4, 3, 2, 1. లిఫ్ట్ యువర్ హిప్స్ అప్. ఎడమ పాదం కంప్లీట్‌గా ఎడమ వైపుకి, కుడి పాదాన్ని లోపలికి తిప్పి పెట్టండి. 2 చేతులు భుజాలకి సరి సమానంగా. బాడీని కాస్త ఎడమ వైపుకు వాల్చండి. మోకాలు బెండ్ చేయకూడదు. మోకాలు స్ట్రైట్‌గా. బాడీని కాస్త వాల్చండి. నెమ్మదిగా ఎడమ చేయి కిందకి, కుడి చేయి పైకి. డోంట్ బెండ్ యువర్ లెగ్. కాలు స్ట్రైట్‌గా. కరెక్ట్. కాలుని బెండ్ చేయకండి. ఓకే. తలని లిఫ్ట్ చేసి మీ కుడి చేతి వేళ్ళని చూడండి. Stretch a little bit more with every exhalation. Exhale. Exhale. నెమ్మదిగా కుడి చేయి కిందకి. ఎడమ కాలు స్ట్రైట్‌గా. కీప్ యువర్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. Five, 4, 3, 2, 1. 2 చేతులు పైకి. లిఫ్ట్ బోత్ యువర్ హ్యాండ్స్ అప్. ఎడమ మోకాల్ని బెండ్ చేయండి.
5, 4, 3, 2, 1. ఎడమ చేయి ముందుకి, కుడి చేయి వెనక్కి. తలని తిప్పి మీ ఎడమ చేతి వేళ్ళని చూడండి. 5, 4, 3, 2, 1. ఎడమ పాదం, ఎడమ మోకాలు స్ట్రైట్‌గా 2 చేతుల్ని కిందకి తీసుకురండి. ఎడమ కాలు కాస్త ఎడమ వైపుకి, కుడి కాలు కాస్త కుడి వైపుకి. కమ్ టు దేవి ఆసన. 5, 4, 3, 2, 1. Gently get up. Come to the left side completely. Interlock fingers. Up. Left. Right. Right. Center. Relax your hands. We'll do one more time. Interlock your fingers. Up. Left. Right. Center. 2 చేతులు బాడీకి పక్కన. Right leg to the side. కుడి కాలు కాస్త, ఎడమ కాలు కాస్త క్రాస్‌గా పెట్టండి. బెండ్ యువర్ నీస్. తలని ఫ్రీగా వదిలేసేయండి. 5, 4, 3, 2, 1. Gently get up. 2 చేతులు స్ట్రెయిట్‌గా. ఎడమ కాలుని కాస్త లోపలికి తిప్పండి. కుడి పాదం కంప్లీట్‌గా కుడి వైపుకి. బాడీని కాస్త కుడి వైపుకి వాల్చండి. మోకాల్ని బెండ్ చేయకూడదు. నెమ్మదిగా కుడి చేయి కిందకి, ఎడమ చేయి పైకి. తలని తిప్పి ఎడమ చేతి వేళ్ళని చూడండి. చైర్ కావాలి అనుకుంటే కుడి వైపుకి వేసుకోవచ్చు. Bend a little bit down. Little bit down. And relax. 5, 4, 3, 2, 1. ఎడమ చేయి కిందకి. Five, 4, 3, 2, 1. 2 చేతులు పైకి. కుడి మోకాల్ని బెండ్ చేయండి. బెండ్ యువర్ రైట్ నీ. చెస్ట్ కంప్లీట్‌గా కుడి వైపుకి. 5, 4, 3, 2, 1. కుడి చేయి ముందుకి, ఎడమ చేయి వెనక్కి. తలని తిప్పి కుడి చేతి వేళ్ళని చూడండి. Five, 4, 3, 2, 1. Relax your hands. కుడి కాలుని నార్మల్‌గా పెట్టేసేయండి. కుడి కాలు కాస్త కుడి వైపుకి, ఎడమ కాలు కాస్త ఎడమ వైపుకి. దేవి ఆసన. 5, 4, 3, 2, 1. Relax your hands. Come to the right side. Interlock your fingers.
Stretch up, right, left, center, and relax. చైర్ని పక్కన పెట్టేసేయండి. కెన్ కీప్ యువర్ చైర్ ద సైడ్. కమ్ ఆన్ ద మ్యాట్. మ్యాట్ మీదకి వచ్చేసేయండి. కెన్ లై డౌన్. ఎడమ కాలి మీద కుడి కాలు వేసుకోండి. నెమ్మదిగా మీ ఎడమ కాలుని బాడీకి దగ్గరగా తీసుకురండి. రివర్స్ పిజన్ పోజ్. Feel the stretch on the back of your right leg. కుడి కాలి వెనక భాగంలో ఆ స్ట్రెచ్‌ని ఫీల్ అవ్వండి. రిలాక్స్ యువర్ లెఫ్ట్ లెగ్. కుడి కాలు కింద, కుడి కాలు పైన ఎడమ కాలు ఉంచండి. ఎడమ కాలుని కాస్త దగ్గరగా బాడీకి. ఫీల్ ద స్ట్రెచ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఎడమ కాలి వెనక భాగంలో ఆ స్ట్రెచ్‌ని గమనించండి. టేక్ ఎ డీప్ బ్రెత్. దీర్ఘ శ్వాస. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. ఇన్‌హేల్. ఎక్సేల్. 2 కాళ్ళు స్ట్రెయిట్‌గా. 2 చేతులు బాడీకి పక్కన. అరచేతులు ఆకాశం వైపు. రిలాక్స్ యువర్ హెడ్. రిలాక్స్ యువర్ షోల్డర్స్. రిలాక్స్ యువర్ వేస్ట్. రిలాక్స్ యువర్ లెగ్స్. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. మీ కళ్ళని రిలాక్స్ చేయండి. మీ దృష్టిని శరీరం లోపలికి తీసుకువెళ్ళండి.